చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 900 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి కోర్టుకెళ్ళనున్న పరిస్థితి. ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో 9 మంది సెక్యూరిటీ అని ఆయన కోర్టుకెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక సైకో. ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేశాడా? ఎక్కడ దేశంలో లేని కోరికలన్నీ కోరతాడు ఆయన. ఆయన ఏంటంటే ఏదో విధంగా ఆయన ఏదో మంచోళ్ళలాగా ప్రజల్లో అరే పాపం జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇవ్వటం లేదని చెప్పడం కోసం అనేది చెప్పడం కోసం ఇది చేయడం తప్ప ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో సెక్యూరిటీ జెడ్ ప్లస్ క్యాడర్ ఏదైతే ఉందో ఆయనకి ఇచ్చారు. మీరు అన్నట్టంటే ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, లేకపోయినా కూడా ఆయన అన్ని సదుపాయాలు కలగజేస్తూ ఉన్నారు. అలాగే ఆయనకు ఉన్నటువంటిది మరి ఇంకొక వ్యాన్ కూడా పాడైంది అన్నాడు, ఆ వ్యాన్ కూడా రిపేర్ చేసి ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అనుకోనటువంటిది జనాల్లో తప్పులు చెప్పి జనాల్లో ఇంకా మెప్పు పొందాలని చూస్తున్నాడు. ఇంకా ఆయన ఓటమి పాలైనా కూడా ఇంకా సిగ్గు శరమ లేని ముఖ్యమంత్రి ఏమన్నా ఉంటే భారతదేశంలో ఆయన ఒక్కడే. ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చారు, జెడ్ కేటగిరీ ఇచ్చారు, ఇంకేమి ఇస్తారండి? మరి ఈయన అపోజిషన్లో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చారా? ఇంకా ఈయనకి స్వాతంత్రం ఇచ్చాడు, తిరిగి ఏం మాట్లాడినా పట్టించుకుంటారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యాత్రకి వెళ్తే ఎన్ని అటంకులు కుట్టించారు, ఎన్ని అటాకులు చేశారు, తిరిగి కేసులు పెట్టారు. నన్ను సాక్షాత్తు సునీత వచ్చి హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చింది, నా పెంతండ్రి చచ్చిపోయాడు, నా తండ్రి చచ్చిపోయాడు, సిబిఐ మీద కూడా పోలీసు వాళ్ళు సహకరించకుండా ఆ కేసు పెండింగ్ పెడుతున్నారు, మాకు న్యాయం చేయండి అని సొంత సెల్లు వచ్చి ఇస్తుందంటే వాడు ఎంత దుర్మార్గుడో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ ఇచ్చారు. ప్రజల సొమ్మును విపరీతంగా దోసుకుని 900 మంది, ఎవరికన్నా దేశంలో ఎక్కడన్నా మీరు చూసారా 900 మంది సెక్యూరిటీ? పైగా ఆ రోడ్డు వెళ్లకుండా బ్లాక్ చేశాడు, ఆ ఇంటికి ఉన్న రోడ్డు, అది జనాలు నడిచే రోడ్డు. ఆఖరి గవర్నమెంట్ కోర్టులన్నీ ఏం చెప్తా ఉన్నాయి, ఒక్కోటి సమస్యలు ఒక్కోటి అని చేస్తాం. తొందరలో అసలు తెలుగుదేశం కంటే కూడా ఆ షర్మిల చెల్లెలు సునీతతోటే ఆయన తొందరలో జైలుకి వెళ్ళేటువంటి సమయం దగ్గరికి వస్తుంది. అది మీరు కూడా చూస్తారు, జనాలంతా చూస్తారు, అందులో డోకా లేదు. ఇక్కడ జరిగిన ఆ అరకు మన్యంలో కూడా ఆయన వ్యాఖ్య చేసా ఉన్న పరిస్థితి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం చాలా ద్వంద్వ ధోరణిలో వెళ్తున్నారు. వాళ్ళు అన్ని కూడా క్రూరమైన చర్యలు చేస్తా ఉన్నారు. ఇవి ప్రభుత్వం త్వరలోనే దిగిపోతే మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్న పరిస్థితి వాళ్ళ కార్యకర్తలతో. అదన్నీ కూడా అసత్యాలు. సాక్షి పేపరాలు చేతిలో ఉంది, 2-3 మీడియాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఈయన పోషిస్తూ ఉన్నాడు, ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు. మన్యంలో కూడా అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా నిన్న చూడండి విశాఖపట్నంలో అంతమంది స్టాండింగ్ కౌన్సిల్కి దానికి అందరూ రాజీనామా చేసి కూటమిని నెగ్గించారు. ఇంకా సిగ్గు రావట్లే. ఆయన బొత్స సత్యనారాయణ ఆడెక్కడోడు ఇక్కడ విశాఖపట్నంలో పోటీ పెడితే నెగ్గుతాడా? వాళ్ళు పార్టీ వాళ్ళే ఓడగొడతామని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అసత్యాలు, నమ్మలేనటువంటి ఇది. ఒక పక్క రైతులకు న్యాయం చేస్తూ ఉన్నాడు బాబు, స్టాండింగ్ తీసాడు, కౌలు రైతులు కాడి నుంచి అందరికీ న్యాయం చేస్తూ ఉన్నాడు. రేపు ఆగస్టు నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అన్నమాట ప్రకారం ఏదైతే సూపర్ 6లో పెట్టిన మహిళలకు కూడా ఉచిత బస్సు సదుపాయం కలిగిస్తా అన్నాడు. అలాగే మరి ఈయన చేసినటువంటి స్కూల్లో కూడా అన్నీ కూడా లోకేష్ బాబు అన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి మరి బీసీలు కూడా తొందరలోనే ఆ కార్పొరేషన్ కూడా వేసి బీసీలు కూడా నిధులు కేటాయిస్తా అన్నాడు. ఆయన కేటాయిస్తాడు, సంవత్సరానికి 30,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు బీసీల కోసం ఆయన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు పొద్దున కార్పొరేషన్లు ఎత్తాడు, బాధ్యతలు అప్పచెప్తాడు. అలాగే మహిళలకు ఇచ్చిన అంగన్వాడీ వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి రుణమాఫీలన్నీ కూడా తిరగదొడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక ఏదో అటువంటి తప్పుడు మార్గాన్ని పెట్టి ఇది చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఆయనకి ఇచ్చేటువంటి భద్రత ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఎవడన్నా ఇస్తాడండి? ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ఆడు టైంలో ఎంతమందిని మర్డర్లు చేశాడు, ఎంతమందిని కిడ్నాపులు చేశాడు. ఇంతవరకు ఏం జరిగిందని నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టాలి? నీ దాంట్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడో పెట్టాలి. పెట్టకుండా ఎందుకు ఇలాగ అడ్డం పడలేదే మేము? ఇవన్నీ కావు. ప్రభుత్వాన్ని రద్దు చేయడం అనేది జరగదు, రాష్ట్రపతి పాలన ఉండదు, గవర్నర్ పాలన ఉండదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం అధికారం రాకముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మినిస్టర్ కానీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది నూరేసిన పడిపోయిన పరిస్థితి. కానీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కరు కూడా బయట కనపడిన పరిస్థితి ఉన్న గుడివాడ నాని గారు కావచ్చు, కానీ రోజా గారు కానివ్వండి, మిగతా నాని. దానికి కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా కబ్జాలు చేశారు, దోసుకున్నారు.
విపరీతంగా కబ్జాలు చేసి దోసుకున్నారు, మారణహోమం సృష్టించారు. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా చట్ట ప్రకారంగా హోమ్ మినిస్టర్ ఏం చెప్తుంది, మేము ఏమీ అక్రమ కేసులు పెట్టం, ఏదైతే కేసులు ఉన్నాయో చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటామని అన్నాడు. దానికి భాగంగానే నాని ఎక్కడున్నాడో తెలియదు, వంశీ ఎక్కడున్నాడో తెలియదు. ఎందుకు మీకు అంత భయం? మీరు నిజంగా సిన్సియర్గా పనిచేస్తుంటే మిగతా వాళ్ళు లేదు బయట, అలా మీరు ఎందుకు తిరగటలే? అంటే వీళ్ళు చేసినవన్నీ కూడా దౌర్జన్యం. కొడాలి నాని ఎంత భూ కబ్జాలు చేసాడు, మొన్న కూడా పేపర్లో వేసాడు కదా. ఆ వంశీ గారు చేసింది ఏంటి? వీళ్ళంతా తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమో బాబు గారు కాళ్ళు మొక్కాడు, వీరి స్వలాభం కోసం అందులోకి పోయి ఇప్పుడు బాబు గారిని ప్రభుత్వాన్ని తప్పడుతున్నారు తప్పితే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఎక్కడున్నా కూడా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం ఖాయం. అయితే రోజా గారు ఒక వ్యాక్ ఇదివరకు ఉన్నప్పుడు ఒక వ్యాక్ చేశారు, భూమా అఖిలప్రియ గారు. ఆవిడ చుడిదార్ వేసుకుంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి డ్రెస్సులు వేసుకోవడం అది కరెక్ట్ కాదని చెప్పి హితబోధ చేస్తుంది రోజా గారు. రీసెంట్లో మన ఫారెన్ లో హాఫ్ స్కర్ట్ డ్రెస్ వేసుకోవడం, మోకాల పైకి డ్రెస్ వేసుకోవడం, మొత్తం తిరుగుతూ చూస్తాం. అది సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. అంటే ఆవిడ చెప్పింది నీతులు అంటారు. రోజా అనేది రోత పుట్టే మాటలు మాట్లాడుతుంది రోజా, అందుకే ఓడగొట్టారు. అది మినిస్టర్ ఉన్నప్పుడు కూడా డ్యాన్సులు వేసింది, మీరు చూసేటో లేదు, స్టేజ్ మీద డ్యాన్సులు వేసింది. అంటే డ్యాన్సులు వేసుకున్న దానికంటే దౌర్భాగ్యమై పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఎంతమంది వేసుకుంటలేదు? కలెక్టర్లు వేసుకుంటారు లేదా, సినిమా యాక్టర్లు వేసుకుంటారు లేదా, ఇంట్లో మన కుటుంబ సభ్యులు వేసుకుంటారు లేదా? అది తప్పే ఉంది దాంట్లో. అఖిలప్రియ వేసిన నువ్వు డ్యాన్సులు వేసావు జబర్దస్త్లో, నువ్వు ఏ విధంగా అన్నీ కూడా బూతు మాటలు మాట్లాడేటువంటి జబర్దస్త్లో నువ్వు యాంకర్గా ఉండి నువ్వు ఎన్నో చేసావు, అది తప్పు కాదా? మినిస్టర్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తున్నావు, అది తప్పు కాదా? ఎవరు తప్పాలి తెలుసుకోవాలండి. గుళ్ళు కింద పోస తనకు కింద ఉన్న నల్లమచ్చ తెలియదు అన్నట్టు ఎదవాగుడు వాగడంలో రోజా నెంబర్ 1. మహిళలకే అప్రదర్శన చేసిన మంత్రి ఏమన్నా ఉంటే రోజా గారు అని చెప్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రన్ అవుతూ ఉన్నాయి, అది ఇంకా రిపీట్ అవుతా ఉన్నాయండి కదా. ఈవేళ కూడా పేపర్లో వచ్చింది, సుప్రీంకోర్టు ఎందుకు ఇంతకాలం పెండింగ్ పెడుతున్నారు అని చెప్పి అందరి మీద, కోర్టుల మీద కూడా, హైకోర్టుల మీద, వాటి మీద కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఈ కేసులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి. వీడి మీద ఎన్ని వేల కేసులు ఉన్నాయో ఒక్కసారి కూడా అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళిన పాపాను పోలే, మేనేజ్ చేసుకుంటూ పోయాడు. చట్టాన్ని కూడా నమ్మించాలని, చట్టాన్ని కూడా కొనాలని చూసి 10 సంవత్సరాలు అసలు బెయిల్ ఉన్నవాడు, బెయిల్ మీద ఉన్నాడు, ఒక్కరోజు కూడా కోర్టుకి వెళ్ళలే. ఇప్పుడు అన్నీ తిరగతోడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఎవరు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాలి. బాబు గారి మీద అక్రమ కేసు పెట్టావు, అది కోర్టులో రుజువైంది, బయటకు వచ్చాడు, అదే నీ కర్మకి పాపానికి ఇదైంది. అందుకని కోర్టులు మాత్రం రెడీగా ఉన్నాయి, కేసులు తొందరగా. ఎందుకంటే నిన్న అల్లి సునీత కూడా అది చెప్తుంది, సిబిఐ మీద కూడా పోలీసు వాళ్ళని పెట్టి కేసులు ముందుకు సాగకుండా చేశాడు వివేకానంద రెడ్డి కేసు. అందుకని సుప్రీంకోర్టు అన్ని చూస్తుంది. తొందరలోనే ఈ బృందం అంతా, అక్రమాలు చేసిన బృందం అంతా కూడా జైలు పాలవడం ఖాయం. మన ఢిల్లీలో వేమారెడ్డి గారు ఎంపీ గారు ఏమన్నాడు, ఒక సంఘటనలో ముఖ్యమంత్రి అందరిని కూర్చోబెట్టి సరదాగా మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు ఎంపీ గారు, అయ్యా నువ్వు ఇంత ఆప్యాయతగా పలకరించి మాకు విందిచ్చి ఇచ్చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నాడు మమ్మల్ని పట్టించుకున్న రోజులు లేవు, మాతో ఇలా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇలా ఇంత సరదాగా దగ్గర తీసి మాట్లాడిన రోజులు లేవు, నిన్ను చూస్తుంటే మాకు ఆనందంగా ఉందన్నాడు. అంటే ఇటువంటి అక్రమాలకి నిలయమైన జగన్మోహన్ రెడ్డి తొందరలోనే జైలుకి వెళ్తాడు. మళ్ళీ మీతో మాట్లాడతా ఇలాగే అవన్నీ తొందరలో జరుగుతాయి.